చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమతో నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి సహోదరులు జోసఫ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఆఖరి రోజు మీతో ఉండడానికి దేవుడిచ్చిన కృపా కనికరాలను బట్టి, ఆయన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి ఎంతో స్తోత్రాలు. అలాగే పెద్దలు, తండ్రి సమానులు, మరి దానియేలయ్య గారికి, అమ్మగారికి, సంఘం అంతటి కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు శ్రద్ధగా ఆలకించుదామండి. ఇప్పుడు ఒక చక్కని పాటలు, ఆరాధనలు మన హృదయాన్ని తెప్పరిలింప చేసినాయి. వాక్యం కూడా మన జీవితాలకి ఎంత అవసరం అండి. భక్తులైన దావీదు ఏమంటున్నాడు? ఈ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై అన్నది కనుక ఈ వాక్యాన్ని కూడా మీరు శ్రద్ధగా ఆలకించాలని మనవి చేస్తున్నాను. పిల్లలు ఎవరు ఇటు అటు తిరక్కోకుండా, పెద్దలు కూడా సెల్ ఫోన్లు సైలెంట్లో పెట్టుకుని దేవుని మాటలు కొద్దిసేపు ఆలకించాలని మనవి చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్లో మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్ కూడా చేశాం. మరి వాక్య దర్శనం అనే పుస్తకం, ఒక 10 పుస్తకాలు మన దగ్గర ఉన్నాయి. చాలా విలువైన పుస్తకం. అది చదవగలిగిన వారు దాన్ని తీసుకుని దేవుని మహింపరచాలని మనం చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల దేవా, మీకు స్తోత్రాలు. మరొకసారి నీ పాదాలు చెంతకొస్తున్నామయ్యా. సహాయం దయచేయండి ప్రభువా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మా ప్రాణము నీ వాక్యము కొరకు, నీ మాట కొరకు, నీ కొరకు తృష్ణగొనే భాగ్యం మాకు దయచేయండి ప్రభువా. దయగలిగిన దేవా, పరిశుద్ధుడా, ఈ ఆఖరి రోజు ప్రభువా, ఈ పగల వర్తమానంలో మీరుండి ఈ వర్తమానం ద్వారా బిడ్డల హృదయాన్ని బలపరచండి, పురికొల్పండి, రేపండి, హెచ్చరించండి, గద్దించండి. యేసయ్యా, దీనదాసుని నన్ను నిలబెట్టి మీరు చక్కగా వాడుకొనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనందరికీ తెలిసినటువంటి ఒక కాంటెక్స్ట్ని, ఒక సందర్భాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. చక్కగా ఆలకించాలని మనం చేస్తున్నాం. సువార్తల నుంచి లూకాసు సువార్త 13వ అధ్యాయము, లూకాసు సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదువుకుందాం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుణ్ణి మహిమపరిచింది. చాలమ్మా, ఇది మనందరికీ తెలిసినటువంటి మరి సందర్భం. ఇది నడుము వంగిపోయిన స్త్రీ విషయంలో దేవుడు చేసిన ఒక అద్భుత కార్యం అండి. ఇక్కడ 10వ వచనంలో ఆమె బలహీనపరిచే దెయ్యం పట్టి నడుము వంగిపోయింది. 13వ వచనంలోకి వెళ్ళేటప్పటికీ ఆమె నడుము బాగయ్యి చక్కగా లేచి నిలబడి దేవుణ్ణి ఏం చేసిందంటే మహిమపరిచింది. హల్లెలూయా. ఈ 3 దినాలకు ముందల మీకు ఏ సమస్యలు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో, ఏ అనారోగ్యాలు ఉన్నాయో, ఏ బలహీనతలు ఉన్నాయో అది మీకు తెలుసు, పైన ఉన్న దేవునికి తెలుసు. కానీ ఈ 3 దినాల ప్రార్థన అనంతరము దేవుడు మీకు చక్కని విడుదల ఇచ్చునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీకు మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చునుగాక, మంచి ఆశీర్వాదం దేవుడు మీకు ఇచ్చునుగాక, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చునుగాక, పాపంలో ఉన్న వారికి పాపము నుండి విమోచన దేవుడు దయచేయునుగాక. చెప్పండి, నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. ఇక్కడికి రాకముందు, ఈ 3 దినాలు రాకముందు మీ స్థితి ఎలాగున్నాను, ఈ 3 దినాల తర్వాత, ఈ ఏకాంత ప్రార్థన తర్వాత మీ స్థితి దేవుడు మార్చునుగాక. ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఇక్కడ ఈ నడువొంగిపోయిన స్త్రీ విషయంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేశాడండి. 18 సంవత్సరాలు బట్టి ఉన్నటువంటి
కఠిన సమస్యను, బలహీనతను, అనారోగ్యాన్ని యేసు బాగు చేసి ఆమెకు విడుదల ఇచ్చాడండి. ఎందుకు ఆమెకు దేవుడు విడుదల ఇచ్చాడు? ఎందువల్ల ఆమె 18 సంవత్సరాల నుంచి బాగుపడని రోగము యేసయ్య బాగు చేశాడు. ఆమెలో ఉన్నటువంటి గొప్ప ఆత్మ సంబంధమైన అనుభవాలు ఏంటో మీకు 1-2 చెప్తాను. నాకు ఇవ్వబడిన సమయంలో జాగ్రత్తగా ఆలకించాలని మనం చేస్తున్నాం. ఈమె నడుము వంగిపోయింది, దెయ్యం పట్టింది. అయినా సరే ఆమెలో ఒక మంచి క్వాలిటీ ఉందండి, ఒక మంచి లక్షణం ఉంది. అదేమిటో తెలుసా? విశ్రాంతి దినమున ఆమె ఎక్కడుందంటే దేవుని మందిరంలో ఉన్నది. ప్రైజ్ లార్డ్ చెప్పండి గట్టిగా. ఆమె నడుము వంగిపోయిందండి. ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి, ఒక నడుము వంగిపోయిన స్త్రీ విశ్రాంతి మందిరానికి లేక ఆదివారం మందిరానికి ఏమండి ఎలా నడుచుకుంటూ వస్తుందో ఒక్కసారి ఇమాజిన్ చేస్తే, ఊహిస్తే చాలా బాధాకరంగా ఉంటుందండి. కర్రబట్టుకుని లేక 2 చేతులు కూడా కింద పెట్టి బహు బాధతో బహు భయంకరంగా నడుచుకుంటూ వస్తూ ఉండేదండి. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ నడుము వంగిపోయిన స్త్రీ రావటానికి అనుకూలత లేకపోయినా, అనారోగ్యం ఉన్నా, నడుము వంగిపోయినా, బలహీనత ఉన్నా, దెయ్యం బట్టి వేధిస్తున్నా, ఆమె జీవితంలో ఉన్న ఒక గొప్ప లక్ష్యం ఏంటో తెలుసండి? ఆదివారము క్రమాన్ని మానివేయలా. చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఆదివారం క్రమాన్ని మానివేయలేదండి. ఒక మాట చెప్తాను పిల్లరా, క్రైస్తవ్యం అంటే క్రమం, క్రమం అంటే క్రైస్తవ్యం. క్రైస్తవ్యంలో క్రమం లేకపోతే దేవునికి ఇష్టం ఉండదండి. ఎందుకంటే మన దేవుడు క్రమానికి కర్త. హల్లెలూయా చెప్పండి గట్టిగా. క్రమానికి కర్త. ప్రతి విశ్వాసికి ఆదివారపు ఆరాధన క్రమం, దేవుని మందిర అనుభవం అనేది తప్పనిసరిగా అవసరం అండి. ఈమె నుంచి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా? ఆమెకు బలహీనత ఉన్నా, నడుము వంగిపోయినా, బాధ ఉన్నా, ఇబ్బంది ఉన్నా, కష్టం ఉన్నా, ఏదైనా సరే దేవుని మందిరాన్ని, దేవుని మందిర క్రమాన్ని తను మర్చిపోలేదు. దేవుడు మనకి అద్భుతాలు చేయాలంటే మనలో ఏదో ఒక మంచి లక్షణం చూడాలండి, మనలో ఏదో ఒక మంచి గుణం ఉండాలండి. విలియం కేరీ గారు, నవభారత నిర్మాత డాక్టర్ విలియం కేరీ గారు ఒక మాట చెప్పారండి. ఆయన మన బైబుల్ని ఇంగ్లీష్లో నుంచి దాదాపుగా 40 ప్రాంతీయ భాషలోకి మార్చాడు. ఆయన గొప్ప సాంఘిక సంస్కర్త, ఆయన గొప్ప పండితుడు, గొప్ప సేవకుడైన ఆయన ఒక మాట చెప్పాడండి. ఆయన సమాధి మీద, కోల్కత్తాలో ఆయన సమాధి ఉంటుంది, సిరంపూర్ యూనివర్సిటీ దగ్గర. ఆయన ఒక మాట రాశాడు. ఏం రాశాడు తెలుసా? దేవుని నుంచి మనం గొప్ప గొప్ప కార్యాలు ఆశించే ముందల మనము దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవా నాకు అది చెయ్యి, ఇది చెయ్యి, ఆ స్వస్థత ఇవ్వు, ఈ స్వస్థత ఇవ్వు, ఆ కార్యం చేయి, ఉద్యోగం ఇవ్వు, అది ఇది అని ప్రార్థన చేసే ముందల ఒకటి ప్రశ్నించుకోండి. ఏమిటో తెలుసా? అసలు దేవుని కోసం నేను ఏదైనా చేస్తున్నానా? నాలో దేవునికి నచ్చే గుణం ఏదైనా ఉన్నదా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలండి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లారా, హిజ్కియా ఒక ప్రార్థన చేశాడండి. తనకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఒక ప్రార్థన చేశాడు. అదేంటో తెలుసండి? దేవా నీ దృష్టికి నేను ఎట్లు యథార్థంగా ప్రవర్తించుతునో ఒక్కసారి చూడయ్యా అని దేవునికి ప్రార్థన చేశాడు. తనకు బలహీనత వచ్చినప్పుడు దేవుని దృష్టికి అతను ఎంత యథార్థంగా ప్రవర్తించాడంటే, దేవుని దృష్టికి ఎంత మంచి కార్యం చేశాడంటే, ఆయనకు ముందు ఉన్న రాజులందరూ యెరూషలేము ప్రార్థనా మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తే అది పాడైపోతే, దాని గుమ్మాలు చెదలు పట్టిపోతే, మందిర క్రమం లేకపోతే, యాజకులు సేవ జరగకపోతే, హిజ్కియా వచ్చిన తర్వాత అతడు రాజైన మొదటి సంవత్సరం మొదటి నెల మొదటి రోజున దేవుని మందిరాన్ని బాగు చేపించాడండి. చప్పలు కొడదాం గట్టిగా. అంతకుముందు రాజు చేపించలా, అంతకుముందు మందిర క్రమాన్ని నిర్వహించలా. కానీ హిజ్కియా వచ్చిన తర్వాత దేవుని దృష్టి యథార్థంగా ప్రవర్తించి అతడు ఏం చేశాడు తెలుసా? మందిరాన్ని శుభ్రం చేయించి మందిరంలో జరగవలసిన క్రమాన్ని, యాజక క్రమాన్ని, ధూపాన్ని, ప్రార్థనని అన్నిటినీ కూడా జరిగించాడండి. దేవుడు ఆ క్రమాన్ని, ఆ పద్ధతిని చూసి అతనికి మరణకరమైన రోగం వచ్చినప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు తెలుసండి? మరలా 15 సంవత్సరాల ఆయుష్ని దేవుడు హిజ్కియా భక్తుడికి ఇచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు కూడా దేవుడి నుంచి ఏదో ఒక ఆశించి ఇక్కడికి వచ్చావు.
అయితే నీలో కూడా ఒక క్రమం ఉండాలి, ఒక మందిర అనుభవం ఉండాలండి. ఒక క్రమం కలిగి ఉన్నప్పుడు దేవుడు చరిత్రలో ఎన్నో అద్భుత కార్యాలు చేశాడండి. ఒకటి ఏంటో చెప్పనా, ఒకసారి చూడండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. అదిగోండి, కట్టెలను క్రమముగా పేర్చి కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా 4 తొట్ల నిండా నీళ్లు నింపి పశుమాంసం మీదను కట్టెల మీదను పోయిడని చెప్పాను. చాలమ్మా, ఇది ఏ సందర్భం? ఇది ఎక్కడ సందర్భం? ఏలియా భక్తుడు అన్ని జనుల మీద పందెం కట్టి, మీ దేవుడు గొప్పోడైతే ఆ మాంసాన్ని కాల్చమను, మీ దేవుడి వల్ల కాకపోతే నా దేవుడి ద్వారా ఆ కార్యం జరిగిస్తానని, ఇశ్రాయేలు ప్రజలారా 2 తలంపుల మధ్య ఎన్నాళ్ళు బ్రతుకుతారు? అయితే బయలు లేకపోతే యెహోవా. రోషం కలిగిన ప్రవక్త అండి ఏలియా. అయితే ఆయనకు అంత రోషం, అంత గొప్ప శక్తి ఎలా వచ్చింది తెలుసండి? అతనిలో క్రమమైన విధానం ఉందండి. అక్కడ చదివేరు సిస్టర్ గారు ఏం చేశాడంటే, అగ్ని కురిపించే ముందల, ప్రార్థన చేసే ముందల, ఆ తునకలు కాలే ముందల, ఆ కట్టెలు బుగ్గి అయ్యే ముందల అతడు కట్టెలను ఏం చేశాడంటే క్రమంగా పేర్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. క్రమంగా పేర్చాడు అంటే పిల్లరా, ఒక అద్భుత కార్యం జరగాలంటే, ఒక ఆశ్చర్య కార్యం జరగాలంటే, నీకు విడుదల కావాలంటే, నీకు స్వస్థత కావాలంటే, దేవుని దృష్టికి నీవు నేను ఎలా ఉండాలంటే క్రమముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. క్రమము లేనివాడు దేవునికి ఇష్టం ఉండదండి. ఆ నడుమొంగిపోయిన స్త్రీ, క్రమం కలిగిన స్త్రీ, బాధ ఉన్నా, ఇబ్బంది ఉన్నా, కష్టం ఉన్నా, బలహీనత ఉన్నా, నడుమొంగిపోయినా ఆమె క్రమం పోలేదు. రోజున ఒక క్రైస్తవురాలుగా, ఒక క్రైస్తవుడిగా నిన్ను ఒక ప్రశ్న వేస్తున్నాను. దేవుని క్రమాన్ని సరిగా అనుసరిస్తున్నావా? దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇస్తున్నావా? అమ్మా, 6 దినాలు మనమే. ఎవరిదంటే దేవునిది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవునిదండి. దేవుని సమయం దేవునికి ఇవ్వాలి, దేవుని భాగం దేవునికి ఇవ్వాలి. అది క్రైస్తవుని యొక్క క్రమం. ఈ రోజున క్రమము లేకుండా, గలిబిలితో, డిజార్డర్తో, ఒక ప్రత్యేక జీవితం లేకుండా దేవా నాకు అది చెయ్యి ఇది చెయ్యి అనడం మంచి పద్ధతి కాదండి. క్రమం కలిగి జీవించాలండి. ఏలియా ఆ పందెములో గెలవడానికి, ఆ భక్తుడు అగ్ని కురిపించడానికి ముందర ఆయన ఏం చేశారంటే కట్టెలను క్రమంగా పేర్చారండి. ప్రైజ్ ది లార్డ్. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి తెలుసండి? ఆ నడువంగిపోయిన స్త్రీని దేవుడు బాగు చేయడానికి, ఇక్కడ ఏలియా ప్రార్థన చేసినప్పుడు అగ్ని కురవడానికి ఒకే ఒక ప్రధానమైన కారణం కనిపిస్తుందండి. అదేమిటో తెలుసా? క్రమం, క్రమం, క్రమం. ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో క్రమం ఉందా? ఈ రోజున నీ ప్రార్థన మందిర విషయంలో నీ క్రమం ఉందా? క్రమాన్ని అనుసరిస్తున్నావా? ఆత్మీయంగా క్రమం ఉందా? పొద్దున్నే లేస్తున్నావా? కుటుంబ ప్రార్థన ఉందా? ఏకాంత ప్రార్థన ఉందా? విజ్ఞాపన ప్రార్థన ఉందా? వాక్య పఠనం ఉందా? నీ జీవితంలో క్రమం అనేది ఏమైనా ఉన్నదా? దేవుడు అడుగుతున్నాడు నిన్ను. క్రమము లేకపోతే దేవుడు అంటాడు, అక్రమము చేయవాలరా నా యొద్ద నుండి పొండి అంటాడండి. క్రమానికి దేవుడు అంత ప్రాధాన్యత ఇచ్చాడు. మరొక సందర్భం మనం చూద్దాము. సువార్తలోనే ఒక సందర్భం చూద్దామండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము 39వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామండి. చదివి సహాయం చేయండి. మార్కు సువార్త 6వ అధ్యాయము చాలమ్మా. ఒకసారి మనం చూస్తే అక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపల యొక్క చరిత్ర ఉంటుందండి. మేబీ మార్కు సువార్త మీరు చదివింది 6వ అధ్యాయం 39వ వచనమ్మా, చదవండి. అందుకైన నీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూడని వారితో చెప్పాను. వారు చూచి తెలుసుకుని 5 రొట్టెలను 2 చేపలను ఉన్నవనిది. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ
పంక్తులు పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపించను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఏం చేశాడండి? 5 రొట్టెలు 2 చిన్న చేపల చేత అద్భుతం చేసే ముందల, ఆహారం పెట్టే ముందల దేవుడు ఏమన్నాడండి? ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిన వారిని అందరినీ పంక్తులు పంక్తులుగా, అంటే క్రమంగా, లైన్గా కూర్చోబెట్టండి. దేవుడు ఒక కార్యం చేసే ముందల మనకైనా మరి ఎవరికైనా మనలో క్రమం ఉందా లేదా చూస్తాడండి. మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో కావచ్చు, సంఘ పరిచర్యలు కావచ్చు, సంఘ జీవితంలో కావచ్చు, మనలో క్రమం ఉందా లేదని చూస్తాడండి. ఈ నడువంగిపోయిన స్త్రీ చక్కగా లేచి నిలబడి తన జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని పొందుకోవడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే ఆమె మందిర క్రమాన్ని మానివేయలా. మనకు కొంచెం అనారోగ్యం వస్తే, జ్వరం వస్తే, బలహీనత వస్తే ఏం చేస్తామో తెలుసండి? మందిరానికి డుమ్మా కొట్టేస్తాం. లేచే స్థితి ఉన్నప్పుడు, నడిచే స్థితి ఉన్నప్పుడు మనం ఎందుకు మందిరాన్ని మానేయాలి? 6 దినాలు ఉపయోగించుకున్నావే, పునరుద్ధాన దినం నీది కాదే, అది పాపం. దేవుని సమయాన్ని దొంగిలించడం అనేది పాపం అండి. ఆ స్త్రీని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, నడుము వంగిపోయినప్పటికీ ఆమె మందిర క్రమాన్ని మర్చిపోలేదు. అందుకనే పౌలు గారు ఒక చక్కటి మాట చెప్తాడండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఒకసారి చూద్దామండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఒకసారి చూద్దామండి. చదవండి అమ్మా. ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానిని హృదయపూర్వకంగా లోబడిన వారే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. అమ్మా, విశ్వాసికి ఉపదేశ క్రమం అనేది అవసరం. ఉపదేశ క్రమానికి తలగ్గాలి, మీరు ఉపదేశానికి వంగాలి. దేవుని దాసుని నోట నుంచి వచ్చే ఆ ఉపదేశానికి మీరు వంగి, ఆ ఉపదేశ క్రమానికి మీరు విధేయత చూపించినట్టయితే ఇక్కడ వాక్యం చెప్తుంది, మీరేమవుతారంటే ప్రియమైన దేవుని పిల్లలారా, పాపము నుండి విమోచించబడి నీతికి మీరు దాసులు అవుతారు. ప్రైజ్లో చెప్పండి గట్టిగా. నీతిగల కార్యం, నీతిగల జీవితం నీకు కావాలంటే నువ్వు ఏ క్రమంలో ఉండాలో తెలుసా? ఉపదేశ క్రమంలో ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. కనుక ఆ యొక్క స్త్రీ బాగుపడడానికి, ఆ యొక్క నడువంగిపోయిన స్త్రీ బాగుపడడానికి మొదటి కారణం ఏంటంటే ఆమెలో క్రమం ఉన్నది. ఆ క్రమాన్ని ప్రభువారు చూసి ఏం చేశారంటే ఆమెను స్వస్థపరిచాడు. రెండో విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. నాకు ఇంకొక 5-6 నిమిషాలు ఉంది కాబట్టి ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తానండి. చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయంలోనే 12వ వచనంలో ఆమెలో ఉన్న 2వ ఆత్మ సంబంధం విషయాన్ని మనం చూద్దామండి. యేసు ఆమెను చూచి, ఏమండి చాలమ్మా, యేసు ఆమెను చూచి, అది ఆమెలో ఉన్నటువంటి 2వ విషయం అండి, 2వ ఆత్మ సంబంధం విషయం. సమాజ మందిరంలో చాలా మంది ఉంటారు కదా, ఏమండి? సమాజ మందిరంలో చాలా మంది ఉంటారు, కానీ ఎవరిని చూశాడండి యేసయ్య? ఆ నడుము వంగిపోయిన స్త్రీని చూశాడండి. యేసయ్య దృష్టిలో ఆమె పడింది. యేసయ్య కంటికి ఆమె కనిపించింది. దేవుని దృష్టిలో మనం కూడా పడాలండి. ఎవరిని దేవుడు దృష్టిస్తాడండి? ఎవరిని ఆయన చూస్తాడు? ఒక్కసారి యెషయా గ్రంథం తీయండి, 57వ అధ్యాయము 15వ వచనం. మనం కూడా దేవుని దృష్టిలో పడాలి. మనుషులు చూస్తున్నారో లేదో కాదు భక్తి, మనుషుల కంటికి ఇంపుగా ఉందో లేదో కాదు భక్తి, దేవుని దృష్టికి ఇంపుగా ఉన్నదో లేదో చూడాలి. దేవుడు అంతరింద్రియాలను, హృదయాన్ని పరిశీలించే దేవుడు. నీ నడకను, నా నడకను, నీ ప్రవర్తనని, నా ప్రవర్తనని ప్రతిరోజు చూస్తున్న దేవుడు ఆయన. సో ఆయన దృష్టిలో మనం పడితే మనకి అసాధ్యం అనుకున్నది ఆయనకు సాధ్యమవుతుంది. ప్రైజ్ లార్డ్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ నడువంగిపోయిన స్త్రీ బాగుపడడానికి, ఆమె జీవితంలో అద్భుత కార్యాన్ని పొందుకోవడానికి కారణం ఏమిటంటే రెండో విషయాన్ని చెప్తున్నాను చూడండి. ఆమె దేవుని దృష్టిలో పడిందండి. ఎవరు పడతారు దేవుని దృష్టిలో? ఒకసారి యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం ఒకసారి బైబిల్ చూడండి. కొద్ది నిమిషాల్లో ముగిస్తాను నేను.
57:15 మహాగణుడును, అదిగోండి మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయిన వాడు ఎలాగూ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడినైనప్పటికీ కూడా వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దకు, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. చాలమ్మా, ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాట ఉందండి. దేవుడు మహోన్నతుడు, పరిశుద్ధుడు, గొప్పవాడు, ఉన్నతుడు, అసలు మన ఊహకందనటువంటి దేవుడు. ఆయన కోటి సూర్యుల కాంతుల ప్రభావం కంటే, కాంతి కంటే గొప్పవాడు మన దేవుడు. అలాంటి దేవుడు అంటండి ఎక్కడికి వచ్చి నివాసం చేస్తాడు తెలుసా? ఎవరిని చూస్తాడు తెలుసా అమ్మా? వినయము గల వారి ప్రాణాన్ని చూస్తాడు ఆయన. ప్రైజ్ లార్డ్. దీన మనస్సు గల వారి చూస్తాడు ఆయన. విరిగి నలిగిన వారిని చూస్తాడు ఆయన. ఈ రోజున భక్తి చేస్తున్న విశ్వాసి, నీలో నాలో దీన మనసు కావాలి, నలిగిన మనసు కావాలి, విరిగి నలిగిన మనస్సు కావాలి. దేవుడికి ఇష్టమైన బలియాగము. దేవుడు మనల్ని చూడాలంటే పైరూపంతో మనం ఆయన మెప్పించలేమండి. మన మనసు ఎలా ఉండాలి తెలుసా? విరిగి నలిగిన మనస్సు ఉండాలండి. భక్తి గర్వం మనలో ఉండకూడదు. కొంతమందిలో భక్తి గర్వం ఉంటుంది. నేనే ప్రార్థనా పరురాల్ని, నేనే ప్రార్థనా పరుణ్ణి, నేనే గొప్ప, అది ఇదని భక్తి గర్వం ఉంటుంది. గర్విష్ఠులకు యెహోవా ఏయుడని వాక్యంలో సెలవిస్తుందండి. ఈ రోజున నీ హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు, నిన్ను చూస్తున్నాడు. ఆయన చూసి నీ కార్యం చేయాలంటే నీలో ఏ మనసు ఉండాలంటే దీన మనసు ఉండాలి, తగ్గింపు మనసు ఉండాలి, విరిగి నలిగిన మనసు ఉండాలి నీలో. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎవరైతే విరిగి నలిగిన మనసుతో ఉంటారో ఖచ్చితంగా వారిని ఏం చేస్తారంటే దేవుడు దృష్టించి కార్యం మొదలు పెడతాడు. ఈ సందర్భంలో ఒక వాక్యాన్ని మీతో జ్ఞాపకం చేస్తాను. చూడండి, నిర్గమకాండంలో ఒక మాట ఉందండి. నిర్గమకాండం 2వ అధ్యాయము 24-25 వచనంలో ఉన్నటువంటి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందామండి. కాగా దేవుడు వారి మూల్గులు విని అబ్రహామును, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు ఇశ్రాయేలీలను చూచెను. చాలమ్మా, ఇక్కడ ఇశ్రాయేలు బహుదురవస్థలో ఉన్నారు. ఫరో చక్రవర్తి దాస్యం కింద నలిగిపోతున్నారు. వాళ్ళు ఏం చేశారు తెలుసండి అమ్మా? జాగ్రత్త వినండి కొంచెం. వాళ్ళు ఏం చేశారంటే దేవునికి అంటండి మూలుగులు వినిపించారంట, దేవునికి మొర్ర పెట్టుకున్నారంట, మూలిగారంట. అయ్యా వత్సరింప సఖ్యంగాని మూలుగులతో ఆ బానిస బ్రతుకు నుంచి, ఆ దాస్యత్వం నుంచి విడిపించమని ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు తెలుసా? మూలిగారండి, కన్నీటితో ప్రార్థన చేశారండి, విజ్ఞాపన చేశారండి. ఏం జరిగిందండి? దేవుడు వారి యొక్క మూలుగులు విని వారిని చూసి దేవుడు వారిని లక్ష్య పెట్టెను. ప్రైజ్ లార్డ్ చెప్పండి గట్టిగా. ఈ రోజున నిన్ను కూడా లక్ష్య పెట్టాలి దేవుడు. నిన్ను కూడా చూడాలి. నీ బాధ, నీ కష్టం, నీ వ్యాధి, నీ బలహీనత సమూలంగా ఈ 3 దినాల్లో ధ్వంసం అయిపోవాలంతే. దేవునికి గొప్ప సాక్షిగా నువ్వు నిలబడాలి. నిలబడాలంటే ఏం చేయాలి తెలుసా? దేవుని దృష్టికి నువ్వు కన్నీటితో ప్రార్థన చేయాలి, మూలగాలి, విజ్ఞాపన చేయాలి, కన్నీరు కార్చాలి. దేవుడు నీ యందు దృష్టించి ఏం చేస్తాడు తెలుసా? నీకు కార్యం మొదలు పెడతాడు. అక్కడ జరిగింది అదే. ఇశ్రాయేలు ప్రజలు మూలిగేపటికి దేవుడు మండుచున్న పొదలో ప్రత్యక్షమయ్యి వారిని విడిపించడానికి మోషే అనే ఒక నాయకుడిని ఏర్పరిచి బానిస బ్రతుకు నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించాడండి. ప్రైజ్ లార్డ్ చెప్పండి గట్టిగా. ఈరోజు నీకు కూడా విడుదల, నీకు కూడా స్వస్థత, నీకు కూడా ఆరోగ్యం, నీకు కూడా బలం, శక్తి సమస్తమును ధారాళంగా ఇచ్చే దేవుడు ఈరోజు నీకున్నాడు. భయపడకు. ఆయన దృష్టిలో నువ్వు పడు. ఆయన దృష్టిలో నేను పడాలంటే, ఆయన కార్యం మనకు జరగాలంటే రెండో విషయం ఏంటో తెలుసండి? తగ్గించుకుని దీన మనసుతో దేవునికి ఏం చేయాలంటే మూలుగుచూ ప్రార్థన చేయాలి. నిశ్చయముగా దేవుడు నిన్ను విడుదల చేస్తాడని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఫస్ట్ ఆ నడువొంగిపోయిన స్త్రీలో గొప్ప కార్యం జరగడానికి 1 ఆమెలో క్రమం ఉన్నది,
రెండోది, ఆమె దేవుని దృష్టిలో పడింది. ఆమె అనుకుని ఉంటుందండి, నాకు ఈ జీవితంలో ఎప్పుడు స్వస్థత వస్తుంది, ఎప్పుడు విడుదల వస్తుంది అని 18 సంవత్సరాలు బట్టి ఆ దెయ్యం చేత పీడింపబడుచుండగా తన మనసులో విరిగి నలిగి వేసారిపోయి ఉంటుందండి. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వారిలో దీర్ఘకాలిక సమస్యలు, కఠిన సమస్యలు, బాధలు, శారీరక రుగ్మతలు మిమ్మల్ని వేధిస్తున్నాయేమో, మిమ్మల్ని బాధిస్తున్నాయేమో. యేసు నామాన్ని బట్టి ఈ రోజున ప్రకటిస్తున్నాను, ఈ 3 రోజుల శక్తివంతమైన ప్రార్థన ద్వారా మీ దీర్ఘకాలిక సమస్యలు సమసిపోవును గాక. చెప్పండి గట్టిగా ఆమేన్. మీకున్న నిరుద్యోగం తొలగిపోవును గాక, మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవును గాక. ఒక్కటి చేయండి, దేవుని దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని ప్రార్థన చేయండి, మూలగండి. ఇశ్రాయేలు అంటండి, వారు చేస్తున్న వెట్టి పనులను బట్టి, అయ్యా వారు చేస్తున్న వెట్టి పనులను బట్టి దేవుని దగ్గరికి వచ్చారంట, మూలిగేరంటండి. ఆ మూలుగులను ఎవరు చూశారంటే దేవుడు చూశాడు. అమ్మా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు దేన్నైనా దాటి వెళ్తాడేమో కానీ మన కన్నీటిని దాటి వెళ్ళడాయన. చప్పట్లు కొడదాం గట్టిగా. ఇదో ఈ 3 రోజులు మీరు కాచిన కన్నీరు ఉందే, మీరు కాచిన కన్నీటి ప్రార్థన ఉందే, దాన్ని దాటి వెళ్ళడు. ఆగి నీకు కావలసిన సౌకర్యాన్ని, నీకు కావలసిన కార్యాన్ని దేవుడు ఆల్రెడీ ప్రారంభించాడు. గొప్ప సాక్షిగా మందిరంలో నిలవబోతున్నావు. రెండవదిగా, ఆమె స్వస్థపడడానికి రెండవ కారణం ఏంటంటే దేవుని దృష్టిలో ఆమె ఉన్నదండి. తర్వాత క్లుప్తంగా 1 నిమిషంలో చెప్తాను. మూడో విషయం ఏంటంటే, లూకాసు సువార్త 13వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే, యేసు ఆమెను చూచి రమ్మని పిలిచాడు. యేసు ఏమని చేశాడమ్మా? రమ్మని పిలిచాడు. ఆమె వెళ్ళిందా లేదా? యేసయ్య పిలుపుకు లోబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్య పిలుపుకు లోబడింది ఆమె. డీజేస్ దినకంగా ఒక పాట కట్టారు కదా, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతుతన కరము చాచి రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలందైనన్ ఆదరణ నీకిచ్చుననే, ఎటువంటి శ్రమలందైనన్ ఆదరణ నీకిచ్చుననే. కారు మేఘము ఓలి కష్టములు వచ్చినను కను పాపవలి కాయును, కారు మేఘము ఓలి కష్టములు వచ్చినను కను పాపవలి కాయును. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతుతన కరము చాచి రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు. హల్లెలూయా. ఆ యొక్క నడువంగిపోయిన స్త్రీ యేసు ప్రభు రమ్మని పిలిచాడు. ఆమె ఆ పిలుపుకు లోబడి వచ్చింది. ఈ రోజున యేసయ్య తన పాదాల దగ్గరికి నిన్ను రమ్మంటున్నాడు. ప్రయాసపడి భారం మోల్చున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను, మీకు నెమ్మది, ఆరోగ్యం, శక్తి, స్వస్థత కలుగజేస్తానని దేవుడు చెప్తున్నాడు. పిలుపుకు లోబడుతున్నావా? మాట వింటున్నావా? ఇదిగో సౌలు బలులు అర్పించడం కంటే, క్రొవ్విన వాటిని అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం. దేవుని సేవకుని మాట వినడం, దేవుని మాట వినడం, దేవుని మాటకు లోబడ్డం నీ జీవితానికి ఒక ఆత్మీయ లోతు, ఆత్మీయ మెట్టండి. మాట వినకుండా ఎంత చేస్తే ఏం ప్రయోజనం అండి? మాట వినకుండా ఎంత ఇస్తే ఏం ప్రయోజనం అండి? అయ్యో, నా ప్రజలు నా మాట వింటే వారికి ఎంత మేలో అంటున్నాడు దేవుడు. దేవుని బిడ్డ, నీ ఆత్మీయ జీవితంలో దేవుని మాట వింటున్నావా? దేవుని పిలుపుకు లోబడుతున్నావా? దేవుని పిలుపుకు తగినట్టుగా జీవిస్తున్నావా? ఆయన మాటకు వంగుతున్నావా? ఆయన మాటకు లొంగుతున్నావా? నువ్వు లొంగితే, దేవుని ముందు వంగి నమస్కారం చేస్తే, గడగడ వణికితే దేవుడు నీకు ఒక అద్భుతమైన కార్యం చేస్తాడండి. అబ్రహామా,
అబ్రహామా అని పిలిచినప్పుడు చిత్తం ప్రభు అన్నాడు. సమూయేలు సమూయేలు అని పిలిచినప్పుడు చిత్తం ప్రభు అన్నాడు. మమ్మిరి దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము కూర్చున్నప్పుడు, ఎండవేళ కూర్చున్నప్పుడు, ముగ్గురు దేవదూతలు ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన లేచి ఏం చేసాడు తెలుసా? సాష్టాంగ నమస్కారం చేసి, నీ దాసునైన నన్ను దాటిపోవద్దయ్యా, కాళ్ళు కడుక్కోండి, ఆతిథ్యం తీసుకోండి అయ్యా. చిత్తము ప్రభా, వంగే లొంగే విధేయత చూపించే మనసు మన భక్తులకుంది, అబ్రహాముకుంది, ఇస్సాకుకుంది, యాకోబుకుంది, సమూయేలుకుంది, నీకున్నదా? ఈ సభలు ఎందుకో తెలుసా? దేవుడి కార్యం నీకు జరగాలని. ఈ సభలు ఎందుకో తెలుసా? నీ కంటి నిండా ఆనందం చూడాలని. అలా చూడాలంటే అమ్మా యేసయ్య మాటకు తలగ్గు, యేసయ్య మాట విను. జక్కయ్యా త్వరగా చెట్టు దిగిరా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చెట్టు మీద ఉన్న జక్కయ్య త్వరగా దిగాడు. అయ్యా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను వాటన్నిటిని 4 అంతలుగా మళ్ళా తిరిగి ఇచ్చేస్తున్నాను. జక్కయ్య ఇంటికి సంతోషం, ఆనందం, రక్షణ, గొప్ప భాగ్యం వచ్చింది. అమ్మా ఈ 3 రోజుల కూటాల ద్వారా దేవుడి నీ ఇంటికి కూడా రక్షణ, ఆనందం, సంతోషం, సౌభాగ్యం ఇవ్వడానికి ఈ 3 రోజులు ఏర్పాటు చేశారు దైవ సేవకులు. అమ్మా దేవుని మాట విను, సేవకుని మాట విను. నీకున్న ప్రతికూల పరిస్థితిని దేవుడు సరళం చేసి నీకు ఒక చక్కని మార్గం, నీకు ఒక నివాసపురాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహోన్నతుడా ఈ స్తోత్రాలు, వందనాలు ప్రభువా. మీరు ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి కృతజ్ఞత వందనాలు ప్రభువా. నడువంగిపోయిన స్త్రీ ప్రభువా ఇదిగో అద్భుత కార్యాన్ని పొందుకుందయ్యా, ఆశ్చర్యమైన కార్యాన్ని పొందుకుందయ్యా. మేము కూడా మీ నుండి ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుత క్రియలు మేము కూడా పొందుకోవాలయ్యా. ఆ స్త్రీలో ఉన్న మంచి గుణాంశాలు మేము కూడా కలిగి జీవించేందుకు సహాయం చేసి నడిపించి బలపరచండి అయ్యా. ఎవరైతే కష్టములో, కన్నీటిలో, వ్యాధుల్లో, బలహీనతలతో, చేతబడి చిల్లంగితనాలతో, దెయ్యపు శక్తులతో, దురాత్మలతో ఈ ప్రదేశానికి వచ్చారు, వాటన్నిటి నుంచి విడుదల చేసి వారి సంఖ్యలు తెంపి వారి అనారోగ్యాలు తొలగించి ఇంటికి సంతోషంగా వెళ్ళే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. అల్పునయోగ్యన నన్ను కూడా దానియేలు గారి జ్ఞాపకం చేసుకుని దేవా వరుసగా ఈ 3వ సంవత్సరం కూడా ప్రభువా నన్ను ఈ సభలకు ఆహ్వానించారు. అమ్మగారికి వారికి ఆరోగ్యం దయచేయండి, కుమారుడికి కోడలికి మంచి ఆత్మశక్తిని దయచేసి ప్రభువా మీ సేవలో వాడుకోండి. నిన్న మొన్న ప్రభు ప్రసంగించిన ప్రతి సేవకుని వారి పరిచయను దీవించి ఆశీర్వదించండి. ఆర్కెస్ట్రా వారిని, లైటింగ్ వారిని, విశ్వాసులను, పరిచయం చేసిన వారిని ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించమని, మీ రాకడ ఆలస్యమైతే, మీ చిత్తమైతే మరొక్కసారి మేమందరం ఈ విధంగా కలుసుకుని నిన్ను స్తుతించుకుని, నిన్ను ధ్యానం చేసుకుని, నిన్ను పొగుడుకునే భాగ్యం మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.